థీమ్స్ చెప్తూ వచ్చారు కదా! వాటిలో మీకు అర్థం కానివేవైనా ఉన్నాయా? అలా ఉంటే చెప్పండి. సార్ అంటే ఈ సబ్ క్లాస్ 1, 2, 3 విషయంలో ఒక విండో ఉంటుంది. ఆ విండో దాకా ప్రయత్నం ఊరికే ఎలా ఉందో చూద్దాం అన్నట్టుగా బయటపడటానికి ట్రై చేస్తారు. కానీ మూమెంట్ అనేది తీసుకోలేరు. ఆ తర్వాత వచ్చే సబ్ క్లాసెస్‌లో మాత్రం అలాంటి ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతారు అనేదే థీమ్‌గా అర్థమైంది సార్. అంతే కదా సార్? 1లోకి విండో అనే కాన్సెప్ట్ కూడా ఉండదు. మీన్స్ ఔటర్ వరల్డ్ తోటి ఆళ్ళకి సంబంధం లేదు. కేవలం నోన్ వరల్డ్ వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో మాత్రమే ఉండడానికి ఇష్టపడతారు. బయట తెలియని ప్రపంచంలోకి ఏమాత్రం అడుగుపెట్టినా వాళ్ళు అందులో ఎఫెక్ట్ అయిపోతారు. ఈజీగా విత్‌డ్రా అయిపోయి వాళ్ళ ప్లేస్‌లోకొచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఔటర్ వరల్డ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆతృత కూడా ఉండదు. ఓకే. ఓకే. మనకు తెలియని ప్రపంచం ఒకటుంది. దాన్ని చూడాలి, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్న ఆతృత ఉండదు ఆళ్ళకి. ఐడియా ఉండదసలే. సో, వాళ్ళు ఏదైతే అవును. విండో అనేది ఉండదు. పూర్తి క్లోజ్డ్ సర్కిల్ అది. అది. ఒక రూమ్‌లో, ఒక గదిలో ఉండిపోయినట్లుగా సో, వాళ్ళకలా ఉండడానికే ఇష్టపడతారు. బయటదనంగానే వాళ్ళకి ఒక స్కేరీనెస్ వచ్చేస్తది. భయం తెలియంది. అన్‌నోన్ థింగ్ అనంగానే. అది చుట్టూ ఉన్న ప్రపంచం గావచ్చు, ఒక విషయం గావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, లేదా ఒక స్కూల్ కావచ్చు, ఎనీథింగ్. లైఫ్‌లో ఫేస్ చేయాల్సింది ఏదైనా సరే, కొత్తది అనేసరికి ఇదివరకు దాన్ని ఫేస్ చేయలేదు. కొత్తది అనేసరికి ఆళ్ళకి ఆ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతాయి. సబ్ ఓకే. క్లాస్ 2కొచ్చేసరికి ఆ కొత్తదనాన్ని చూడాలి, అదేందో తెలుసుకోవాలి. ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేసింది. ఇక్కడ నో కలర్స్, నో సెన్సరీ స్టిమ్యులేషన్ అంటే లైక్ విజనరీ కావచ్చు, ఆడిటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సెన్సెస్‌కి సమ్ స్టిమ్యులేషన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఉన్న చోటనే ఉండిపోయి చాలా రోజులుగా ఆహ్, అది బోరింగ్‌గా అనిపిచ్చేస్తది. సో, వాంట్స్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ. దాన్ని చూడాలి, కొత్తగా ఏమున్నాయో చూడాలి అన్న ఆతృత కనిపిస్తుంటది. బట్ బయట వాళ్ళు అక్కడికే వెళ్ళిపోయి బ్రతికేంత డెవలప్‌మెంట్ ఉండదు. దానివల్ల ఏం జేస్తారంటే ఆహ్, ఈ విండో కాన్సెప్ట్ ఒస్తుంది. సో, కిటికీలోంచి బయట ప్రపంచాన్ని ఎలా అయితే చూస్తుంటామో, ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కిటికీలోంచి బయట అందాలను చూస్తుంటాం. అలా వీళ్ళు బయట ఉన్నదాన్ని చూస్తారు. ఆ మూమెంట్ ఎంజాయ్ జేస్తారు. రిటర్న్ ఒచ్చేస్తారు. లేదా ఈవెన్ ప్రిమిటివ్ ఆర్డర్స్ అయితే ఇమాజినరీ వరల్డ్‌లోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళేం బయటికెళ్ళరు యాక్చువల్‌గా. కానీ వాళ్ళ ఇమాజినేషన్స్ బాడీ ఇక్కడుంటది. ఊహలు మాత్రం అలా తేలియాడుతూ ఉంటాయి. ఊహల లోకంలో విహరిస్తూ ఉంటారు. అంటే సబ్ క్లాస్ 1 మొత్తం ఊహల వరకు వస్తదా సార్? సబ్ క్లాస్‌కసలు ఆ ఆలోచన కూడా ఉండదు. బయటదొకటుంది. దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని చూడాలి అనేది కానీ, తెలుసుకోవాలని కానీ ఉండదు. సో, అక్కడ మన కేస్ టేకింగ్‌లోనే నోన్, అన్‌నోన్ అనే పార్ట్స్ వచ్చేస్తాయి. మనకు తెలిసింది, తెలియనిది అన్న కాన్సెప్ట్ అక్కడ స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటుంది. నాకు తెలియనిది ఏదైనా నేను ఫేస్ చేయాల్సొస్తే నేను ఎఫెక్ట్ అయిపోతాను అన్న విషయం వచ్చేస్తుంటుందక్కడ. ఇక్కడికొచ్చేసరికి ఒకే చోట ఉన్నప్పుడు అది బోరింగ్‌గా అనిపిస్తది. కొత్తదనం చూడాలని ఉంటది. కానీ ఆ కొత్తదనాన్ని ఎంతవరకు చూడడం అంటే, దాన్ని తెలుసుకోవటం. కానీ దాంట్లో జీవించడం కాదు. దాన్ని ఫేస్ చేయడం కాదు. దాన్నేదో అక్కడ సాధించాలనేది ఉండదు. దానికోసం వచ్చేవి ఎగ్జాంపుల్స్ మన మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు గదా! 'హ్యారీ పాటర్' లాంటి మూవీస్ కానీ, లేకపోతే లైక్ చాలా హాలీవుడ్ మూవీస్. ఆ కాన్సెప్ట్స్ అన్నీ గూడా అలాగే ఉంటాయి. చూపిచ్చేది ఒక ఇమాజినరీ వరల్డ్ చూపిచ్చేస్తుంటారు. ఆ ప్రపంచంలో ఆహ్, అవి నిజంగా ఎగ్జిస్టెన్స్‌లో ఉండవు. చాలా ధైర్య సాహసాలతో కూడినవైనట్లుగా ఉంటాయి. చూడ్డానికి చాలా అందమైనవిగా ఉంటాయి. చాలా పెద్ద పెద్దవిగా ఉన్నట్లుగా ఉంటాయి. కానీ అవి రియాలిటీలో ఉండవు. పొందలేరు కూడా వాటిని. సో, ఇక్కడ దాన్ని ఇది పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా లేదు కాబట్టి అటువైపుగా థాట్ ప్రాసెస్‌లో ఎళ్ళిపోతుంటారు.
సబ్ క్లాస్ 3కి వచ్చేసరికి లిమిటేషన్, అది సెల్ఫ్ లిమిటేషన్. ఉమ్, వాళ్ళకి వాళ్ళు ఒక బౌండరీ గీసుకొని ఉంటారు. ఇమాజినరీ బౌండరీ. ఆ బౌండరీలోనే మాత్రమే ఉంటారు. దాని బౌండరీని దాటాల్సి వచ్చినప్పుడు దే ఫీల్ కంజెస్టెడ్. హెవీ బర్డెన్, కంజెషన్ అనే వర్డ్స్ అక్కడ కూడా వస్తాయి, కానీ అది మోర్ లైక్ కన్స్ట్రిక్షన్, ఎక్స్పాన్షన్ లాగా సెన్సేషన్ ఫంక్షన్ వచ్చి వస్తుంటాయి. సెల్ఫ్ లిమిటెడ్ ఈ 3 కూడా. ఒక లిమిటేషన్, ఒక బార్డర్‌ని అవి వాళ్ళకి వాళ్ళే సృష్టించుకొని ఉంటారు. ఇంకొకరొచ్చి వీళ్ళని లిమిట్ చేసే థింగ్ ఇక్కడ ఉండదు. 4 నుంచి వచ్చేసి నన్ను ఇంకొకరు లిమిట్ చేస్తున్నారన్న కాన్సెప్ట్ వస్తుంది. ఓకే సార్. ఈ ఒకే దాంట్లో ఇలాగే ఉండిపోయే కొద్దీ సెన్సరీ స్టిమ్యులేషన్ లేకుండా ఉండిపోయే కొద్దీ వాళ్ళకి హెవీనెస్, బర్డెన్, టైట్‌నెస్, ప్రెషర్ లైక్ ప్రెషర్ కుక్కర్, హ్యాండ్ జెస్చర్స్ అప్ టు డౌన్ ఇలా వచ్చే హ్యాండ్ జెస్చర్స్ కానీ, లేదా ఆల్ సైడ్స్ మొత్తం మొత్తానికి అన్ని వేస్ నుంచి కూడా కన్‌స్ట్రిక్ట్ అయిపోతున్నట్లు, దగ్గరకొచ్చేస్తున్నట్లు. దానికి ఆపోజిట్ వచ్చేసరికి ఓపెన్, ఫ్రీ, ఫ్లోటింగ్, లైట్, గాలిలో తేలియాడిపోతున్నట్లు, లైక్ బర్డ్ లాగా ఎగిరిపోతున్నట్లు, తేలికగా, కాటన్ లైక్ లైట్‌నెస్ ఇలా చెప్పేస్తారు. బరువు లేకపోవటం కిందకి చెప్తారు. అదే ఈ థర్డ్‌కొచ్చేసరికి ఈ కన్‌స్ట్రిక్షన్, క్లోజ్డ్‌నెస్ నుంచి ఎక్స్‌పాన్షన్ వస్తుంది ఆపోజిట్. లైట్ కాకుండా ఎక్స్‌పాన్షన్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు వాడే డెల్యూషన్ కింద బెలూన్‌ని చూపిస్తారు. సో, హెమమెలిడే సబ్ క్లాస్‌కొచ్చేసరికి ఇందులో మళ్ళీ 5 ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఆర్టికల్స్, హెమమెలిడేస్, జుగ్లాండేల్స్, మైరికేల్స్ అండ్ ఫాగెల్స్. వితిన్ ద సబ్ క్లాస్ ఫస్ట్ ఆర్డర్ నుంచి తర్వాత ఆర్డర్స్ వెళ్ళే కొద్దీ వితిన్ ది సబ్ క్లాస్‌లో మళ్ళీ డెవలప్‌మెంట్ కనిపిస్తూ వస్తుంది. మనకు కనిపించే వితిన్ ది ఆర్డర్‌లో ఎలాంటి డెవలప్‌మెంట్, వితిన్ ది సబ్ క్లాస్ ఎలాంటి డెవలప్‌మెంట్ చూస్తున్నాం మనం అనేది మనకి ఒక సబ్ క్లాస్ ఐడియా వచ్చిన తర్వాత కేస్ టేకింగ్ అప్పుడు ఏ ఆర్డర్ కిందకొస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. సో, సబ్ క్లాస్ ఈ కాన్సెప్ట్ లేనప్పుడు డైరెక్ట్ ఈ హెవీ, లైట్ వీటి సెన్సేషన్స్ వచ్చిన తర్వాత రెమెడీస్‌కి జంప్ అయిపోయేవాళ్ళం. సో, ఇప్పుడు ఆ రెమెడీస్ కన్నా మధ్యలో జంక్షన్ పాయింట్ ఇంకొకటుంది. ఆ ఆర్డర్స్‌లో ఏ ఆర్డర్ కిందకొస్తున్నారో చూసుకొని నెక్స్ట్ రెమెడీకెళ్ళడం అనేది మోర్ పర్ఫెక్షన్ కిందకొస్తుంది మనం ప్రిస్క్రైబ్ చేసే రెమెడీలో. ఫస్ట్ ఆర్డర్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఆర్డర్‌లో మళ్ళీ 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. కెనాబినేసియే, మోరేసియే, ఉల్మేసియే, సెక్రోపియేసియే. ఈ ఫ్యామిలీస్‌లో కూడా మళ్ళీ ఫస్ట్ ఫ్యామిలీ చాలా ప్రిమిటివ్‌గా ఉంటది. సెకండ్ కొంచెం డెవలప్‌డ్. థర్డ్ ఫ్యామిలీ ఉల్మేసియే ఇంకొంచెం డెవలప్డ్‌గా కనిపిస్తది. ఆర్టికల్స్ జనరల్ ఫీచర్స్ వచ్చేసి దే ఆర్ సో ప్రిమిటివ్. సో, ఇవి జస్ట్ ఈ సబ్ క్లాస్ 1 ఎండ్ అయిన తర్వాత మొదలయ్యే ఫస్ట్ ఫ్యామిలీ ఇది. ఫస్ట్ ఆర్డర్. సబ్ క్లాస్ 2లో ఫస్ట్ ఆర్డర్. దాంట్లోకొచ్చేసరికి మళ్ళీ కెనాబినేసియే ఫస్ట్ ఫ్యామిలీ అవుతుంది. సో, దే ఆర్ సో ప్రిమిటివ్, నాట్ రెడీ టు మానిఫెస్ట్.
అన్‌ప్రిపేర్డ్‌నెస్ ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కానీ, కొత్తదనాన్ని స్వీకరించడానికి కానీ, ఏ దానికి సంసిద్ధత ఉండిండదు. దే నీడ్ సపోర్ట్. వాళ్ళకి ఇంకొకరి సపోర్ట్, ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉండటం, ఇంకొక దానికి అటాచ్‌మెంట్ అయి ఉండటం అనేది ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటది. అది దాని నుంచి డిస్కనెక్ట్ అవ్వటం అనేది సమ్ స్కేరీ థింగ్. సో, సెపరేషన్ అనేది ఎలిమెంట్స్ అవుతుంది. వీళ్ళలో ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడానికి, పాథాలజీ డెవలప్ అవ్వడానికి కానీ, సెపరేషన్ అన్నది ఒక కారణం అవుతూ ఉంటుంది. దే నీడ్ సమ్‌వన్ సపోర్ట్. ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా వాళ్ళున్న ఊరు కావచ్చు, వాళ్ళున్న ఫ్యామిలీ కావచ్చు, లేదా రెగ్యులర్‌గా చేస్తున్న జాబ్ కావచ్చు, ఎనీథింగ్. తను కష్టమైపోయి ఉండి లాంగ్ బ్యాక్ నుంచి ఒకదానికి అటాచ్ అయ్యి ఉంటారు. దాంట్లో ఉండడం కొంచెం సేఫ్‌గా అనిపిస్తూ ఉంటుంది. బయట దాని నుంచి డిస్కనెక్ట్ అవ్వటం అనేది స్కేరీ థింగ్ అనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది ఆళ్ళకి అంటే, కొత్తదనాన్ని ఫేస్ చేయడం అనేది నో బౌండరీస్. వీళ్ళకి ఏ బ్యారియర్స్, బౌండరీస్ లేవు. ఈజీగా అఫెక్ట్ అయిపోతారు. సో, వాళ్ళ నుంచి డిఫెన్స్ మెకానిజం ఇంకా పెద్దగా డెవలప్ అవ్వలేదు అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళకి ఇన్‌స్టింక్ట్స్ ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటే వాటిని వెంటనే చేసేస్తుంటారు. అంటే లైక్ ఏదైనా ఒక అర్జ్ ఇంటర్నల్‌గా ఒకటి తినాలనిపించింది, లేదా ఒకటి వర్క్ చేయాలనిపించింది. స్మాల్ థింగ్సే. వాటిని గ్రాటిఫికేషన్ అనేది ఈజీగా చేసేయాలనుకుంటారు వెంటనే. దే కెనాట్ యూజ్ దేర్ విల్. ఇది ఈ టైంలో ఇప్పుడు చేయొచ్చా? చేయకూడదా? ఈ వేలో వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అన్న డిస్క్రిమినేషన్ పెద్దగా ఉండదు. నో కంట్రోల్ ఓవర్ దేర్ ప్రైమరీ అడ్జెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెక్స్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ టైంలో ఇది తినొచ్చా? తినకూడదా? ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. సో, కొద్ది రోజులు పథ్యం పాటించాలి. అవన్నీ ఆళ్ళకుండవు. ఇవేందో చెప్పినా కూడా హ్మ్. ఆ టైంకి అదనిపిస్తే అది చేసేయాలనుకుంటారంతే. సో, ఇందులో ప్లాంట్‌కొచ్చేసరికి పాలినేషన్ కూడా విండ్ పాలినేషన్ ఉంటది. సో, విండ్ పాలినేషన్‌లో ఇట్స్ ఎ ప్రిమిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ పాలినేషన్ దాన్ ది ఇన్సెక్ట్ పాలినేషన్ లైక్ దట్. తను చాలా రోజులుగా ఏదాంతో ఇది అటాచ్ అయ్యి ఉన్నారు, కలిసున్నారు. దాన్ని సెపరేట్ అవ్వడానికి ఇష్టపడరు. ఈవెన్ చిన్న చిన్న వాటిలో కూడా తను రోజు పడుకున్న ప్లేస్‌లోనే పడుకోవాలనుకోవడం గాని, లేదా తినే దాంట్లో సేమ్ ప్లేట్, సేమ్ గ్లాస్ ఇలాగే ఉండాలి. దాంట్లో మార్పు అన్నదానికి కూడా ఇష్టపడరు. హౌస్, విలేజ్ ఏదైనా సరే. ఇందులో పాథాలజీస్ వచ్చేసరికి ఎక్కువగా ఫ్లూయిడ్ పాథాలజీస్ అంటే లైక్ బ్లడ్, సీరమ్, లింఫ్, యూరినరీ ఆర్గాన్స్ ఇలా వీటికి సంబంధించిన పాథాలజీస్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఆర్టికల్స్‌లో ఆర్టికల్స్ ఆర్డర్‌లో నెక్స్ట్ ఫ్యామిలీస్‌లో ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసి కెనాబినేసియే. కెనాబినేసియే ఈ ఫ్యామిలీలో ప్లాంట్స్ అన్నీ కూడా ష్రబ్స్. చిన్న చిన్న పొదలు. దే ఆర్ మోర్ ప్రిమిటివ్. ఇందాక చెప్పిన ఆర్టికల్స్‌లో ఇది ఫస్ట్‌ది కాబట్టి ఇది మోర్ ప్రిమిటివ్ దాన్ ది అదర్ ఫ్యామిలీస్ ఇన్ దిస్ ఆర్డర్. కాన్సెప్ట్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్, ఫోర్సేకెన్ ఫీలింగ్, స్పేస్డ్ ఔట్ ఫీలింగ్. వాళ్ళు ఏంటి అన్నది షో ఉండదు. నేను ఇది ఇలా ఉంటాను, ఇలా చేయాలనుకుంటున్నాను అన్న షో ఏది కనిపించదు. క్రౌడింగ్ ఆఫ్ థాట్స్, అన్‌రియలిస్టిక్ ఐడియాస్ ఏవేవో ఆలోచనలొచ్చేస్తుంటాయి. దే ఆర్ నాట్ అట్ ఆల్ రియల్. ఈ రియల్ ఎగ్జిస్టింగ్ వరల్డ్‌కి సంబంధించినవి కాదు. సో, అలాంటి థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. తను ఉన్న వరల్డ్‌లో ఉండడానికి హ్యూజ్‌లీ బర్డెన్డ్ విత్ దేర్ ఓన్ వరల్డ్. ఏ దాంట్లో ప్రపంచంలో అయితే బ్రతుకుతున్నారో అది చాలా భారంగా అనిపిస్తుంది. దే వాంట్ టు ఎస్కేప్ టు దేర్ ఆహ్, అదర్ వరల్డ్, ఇమాజినరీ వరల్డ్. ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతే బావుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఆ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎస్కేప్ ఫ్రమ్ ద రియాలిటీ. సో, దీంట్లో ఆల్‌మోస్ట్ ఆల్ డ్యుయాలిటీ అనేది రన్ అవుతుంటది. వాళ్ళున్న వరల్డ్‌లో ఎగ్జిస్టింగ్ వరల్డ్‌లో బ్రతకలేరు. అలా అని ఏదైతే అనుకుంటున్నారో ఊహాలోకం దాంట్లోనూ ఉండలేరు. సో, ఇక్కడ మనస్ఫూర్తిగా జీవించలేరు. అనుకున్నది సాధించుకోలేరు. అటు ఇటుగా సతమతమవుతూ ఉంటారు.
దాన్ని కంటిన్యూగా నేదర్ హియర్ నాట్ దేర్ అని చెప్తూ వచ్చారు. ఇది అన్నిట్లోనూ కనిపిస్తది. ఆల్ ఆర్డర్స్‌లో కూడా. కాకపోతే అది వాళ్ళ ఊహ లైక్ ఇమాజినరీ వరల్డ్ ఎలా ఉంది అన్నది ఆర్డర్‌ని బట్టి మారిపోతూ వస్తుంది. ఈ కెనాబినెసీ వచ్చేసి లైక్ డ్రగ్ ఫ్యామిలీ ఇవి. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళ ఊహలు కూడా చాలా వివిడ్‌గా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ఊహలు వచ్చేస్తుంటాయి. పెద్ద బిల్డింగ్స్, పెద్ద యానిమల్స్ లేదా తనే పెద్దగా అయిపోయినట్లు. సచ్ బిగ్ ఇమాజినేషన్స్ ఉంటాయి. ఈజిలీ అడిక్టెడ్ టు డ్రగ్స్, ఆల్కహాల్, సెక్స్ లైక్ దట్. ఎస్కేప్ మెకానిజంకి మోడ్స్ ఏంటంటే ఒకటి థాట్స్‌లో హిట్ చేయడం లేదా దానికోసం ఈ అడిక్షన్స్‌కి అలవాటు పడిపోవటం. ఇందులో వీళ్ళు ఎక్కువగా ఈ క్లోజ్డ్ స్పేసెస్‌లో ఉండలేరు. క్లోజ్డ్ స్పేస్‌లో ఎక్కువసేపు ఉండే కొద్దీ ఆళ్ళకి ఒక స్కేరీనెస్ ఆహ్, ఇందులో రెమెడీస్ వచ్చేసి కెనాబినెస్‌లో మళ్ళీ కెనాబిస్ ఇండికా, కెనాబిస్ సటైవా, ల్యూపులస్, అర్టికా యురెన్స్ సో లైక్ దట్ రెమెడీస్ ఉన్నాయి. మనం ఇక్కడి దాకా అరైవ్ అయినప్పుడు సింప్టమ్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయి అన్న బట్టి నెక్స్ట్ అందులో ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో తెలిసిపోతుంది. కెనాబిస్ ఇండికాలో ఈ మైండ్ సింప్టమ్స్ మోర్ ప్రామినెంట్‌గా కనిపిస్తూ ఉంటాయి. కెనాబిస్ సటైవా వచ్చేసి యూరినరీ ఆర్గాన్స్ అండ్ జెనిటల్స్ సంబంధించి. లైక్ ఈవెన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గొనోరియా కూడా ఉంటుంది. లుపులస్‌లో స్కిన్ అండ్ ఫ్యాట్ పాథాలజీస్ సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెమ్బ్రేన్స్, ఈజీగా ఎక్సైటబిలిటీ ఉంటుంది. ఈ డ్రై మ్యూకస్ మెమ్బ్రేన్స్ వల్ల లయింగ్ డౌన్‌లో థ్రోట్‌లో ఇరిటేషన్ వచ్చి ఇలాంటివి. అర్టికా యురెన్స్ వచ్చేసి అనీమియా, స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ట్రబుల్స్, సెన్సిటివ్ స్కిన్ ఈజీగా ఇరిటేట్ అయిపోతుంటుంది. సో, మనకొచ్చిన కేస్‌లో ఎటువంటి పాథాలజీ ఉన్న దాన్ని బట్టి ఎళ్ళొచ్చు. ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందన్నది. సార్ ఇవన్నీ కూడా పాలిక్రిస్టే కదా? పాలీక్రెస్ట్ అన్న వర్డ్ మీనింగ్ యాక్చువల్‌గా చూసుకోవాలి సార్. ఒక రెమెడీకి బాడీలో ఉన్న ఒక ఆర్గాన్ అఫినిటీ కాకుండా చాలా ఆర్గాన్స్ మీద అఫినిటీ ఉంటూ చాలా సింప్టమ్స్ బయటికొస్తున్నప్పుడు వాటిని పాలీక్రెస్ట్ అని చెప్తాం. అంటే మనకు ప్రూవింగ్స్‌లో ఓన్లీ ఒక ఆర్గాన్ సిస్టమ్ మీదనే ప్రామినెంట్‌గా సింప్టమ్స్ వస్తున్నాయి అన్న వాటిని మనం పాలీక్రెస్ట్ అనేయలేము. కానీ అదే రెమెడీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మీద అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది. దాని మీద సింప్టమ్స్ తీసుకొస్తుంది అన్న వాటిని పాలీక్రెస్ట్ అని చెప్తాం. ఇప్పుడు ఇందులో నేను చెప్తున్న వాటిలో కెనాబిస్ సటైవా తీసుకుందాం. కెనాబిస్ సటైవా మోర్ ఆహ్, సి ప్రూవింగ్‌లో సింప్టమ్స్ వచ్చినది యూరినరీ ఆర్గాన్స్ కానీ, ఈ సెక్షువల్ ఆర్గాన్స్‌కి సంబంధించి కానీ వచ్చాయి. సో, ఇవి వన్ సైడెడ్. కానీ మనం దాన్ని అలాంటి రెమెడీస్ చాలా ఉన్నప్పుడు ఇదే మందు ఎందుకివ్వాలి? మనకి ఈ ప్రాసెస్ అంతా ఉపయోగపడుతుంది. ఆ రెమెడీకి ఎలా అరైవ్ అవ్వటానికి. అదే సిమ్టమ్ అదే మెడిసిన్ తాలూకు పర్సన్ అయినప్పుడు తనకు సంబంధించిన మైండ్ సింప్టమ్స్ కావచ్చు, తను లైఫ్‌లో ఫేస్ చేస్తున్నవి కావచ్చు. ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ పర్టిక్యులర్ ఆర్గాన్‌కి సంబంధించిన డిసీజ్‌తో పాటు తన మైండ్‌లో ఉన్న ఈ ట్రబుల్స్ అన్నీ కూడా తగ్గుతాయి కాస్త. తను ఫేస్ చేయగలుగుతాడు. ఓకేనా. లేకపోతే మనం వాడే ఈ మదర్ టించర్స్ ఫార్మ్‌లో ఎక్కువ వాడేస్తుంటాం గదా! సో, అవి ఆర్గాన్ అఫినిటీ ఉండడం వల్ల పని జేస్తుంటాయి గానీ, మైండ్ లెవెల్‌లో చేంజెస్ తీసుకురాలేవు. లేదా పర్మనెంట్ క్యూర్ దానివల్ల రావు. పొటెన్సిస్‌లో వాడాల్సొచ్చినప్పుడు వాళ్ళ మైండ్ బిహేవియర్ ఎలా ఉంటది, ఇవన్నీ చూసుకోవటానికి మనకి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే. కెన్నాబిస్ ఇండికాలో వచ్చేవి మోస్ట్‌లీ అలర్జీస్ కనిపిస్తూ ఉంటాయి.
సతైవ వల్ల యూరినరీ ఆర్గాన్స్ ఇది చెప్పాను కదా! సో, దాని ప్రకారం చూసుకోవచ్చు సార్. నెక్స్ట్ సెకండ్ ఫ్యామిలీ వచ్చేసి ఆర్టికల్స్ ఆర్డర్‌లో సెకండ్ ఫ్యామిలీ మోరేసియే. ఈ మోరేసియే ఫ్యామిలీలో ఉన్న ట్రీస్ అన్నీ కూడా వీళ్ళందరూ చాలా పెద్ద చెట్లు. బిగ్ ట్రీస్. ఇందులో ఉన్నవే లైక్ ఫైకస్ రెమెడీస్. ఫిక్స్ అంటారు కదా! ఫైకస్ రిలిజియోసా, ఫైకస్ ఇండికా, ఫైకస్ మాక్రోఫిలా, ఫైకస్ రూపేసి, బ్రోస్మియం, మోరస్ నైగ్రా ఇందులో ఉన్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు. కానీ వీటి ఫిజికల్‌గా ఇంత పెద్ద స్ట్రక్చర్ కనిపిస్తున్నా కూడా ఈజీలీ వల్నరబుల్ టు ద పెస్ట్స్. ఏదైనా ఒక పురుగు పడితే గిన ఈజీగా చెట్లు ఎఫెక్ట్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోతూ వస్తాయి. సో, దే అపియర్ బిగ్ బట్ ఇంటర్నల్లీ అంత స్ట్రాంగ్ ఉండదు. ఈ రెమెడీస్ వాడుకలో కూడా గ్రోత్ డిజార్డర్స్‌లో ఎక్కువగా వాడతారు. సో, దే షో బిగ్, అపియర్ బిగ్ బట్ ఇన్‌సైడ్ దే ఆర్ వీక్. ఆ వీక్‌నెస్‌ని కవర్ చేసుకోవటం అన్నది ముందు దాంట్లో లేదు. కెన్నాబిస్ కెనాబినేసిలో వీక్‌నెస్ ఉంది. దాన్ని కవర్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళలో ఉన్న వీక్‌నెస్ ఈజీగా బయటికి ఎక్స్‌పోజ్ అవుతుంది. ఈవెన్ మన కేస్ తీసుకున్న ఎప్పుడైనా. కానీ మోరేసిలోకొచ్చేసరికి దే అపియర్ బిగ్. కానీ ఇంటర్నల్లీ దే ఆర్ వీక్. ఆ వీక్‌నెస్‌ని హైడ్ చేయడం అనేది ఇక్కడ బాగా స్టార్ట్ అవుతుంది. సో, ఇది మోర్ సైకోటిక్ మయాజమ్. వీళ్ళ పాథాలజీస్ సేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెపరేషన్. ఒక దాని నుంచి ఒకటి అటాచ్ అయిన దాని నుంచి ఒక కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ప్లేస్‌లోకెళ్తున్నాం అన్నప్పుడు వీళ్ళ సింప్టమాటాలజీ డెవలప్ అయిపోతుంది. లైక్ పిల్లలు అప్పటిదాకా ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు హాస్టల్‌కెళ్ళటం, కాలేజ్‌కెళ్ళినప్పుడు హాస్టల్‌లో జాయిన్ అయిపోవటం. అది తెలియంది. లేదా మ్యారేజ్ అయ్యి కొత్త ఇంటికెళ్ళటం. సో, ఒక దాని నుంచి అటాచ్ అయి ఉన్న దాని నుంచి సెపరేట్ అవ్వటం. ఆల్రెడీ అలవాటైపోయి ఒక ఆఫీస్‌లో ఎన్విరాన్మెంట్ నుంచి ఒక కొత్త చోటికి మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఎళ్ళిపోవటం. ఆ లోపల ఆ చేంజెస్ అయ్యే లోపల వీళ్ళకి సింప్టమ్స్ డెవలప్ అవుతాయి. ఇందులో వచ్చే డిసీజెస్ లైక్ బ్లీడింగ్ డిజార్డర్స్, థైరాయిడ్ ఇష్యూస్, గ్రోత్ డిజార్డర్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో ఫ్లవర్స్ వచ్చేసి ఇన్వర్టెడ్ ఫ్లవర్స్ ఉంటాయట మోరేసి ఫ్యామిలీలో. సో, తను ఏంటి అన్నది తన ఇమేజ్ అన్నది బయటికి తెలియటానికి పెద్దగా ఇష్టపడరు. సో, దట్ ఈస్ ఆల్సో ఏ సైకోటిక్. నాట్ వాంట్స్ టు గెట్ ఐడెంటిఫైడ్. తను ఏంటి అన్నది బయట ప్రపంచానికి తెలుస్తుంది అన్నప్పుడు, తన ఒరిజినల్ నేచర్ బయటికి తెలుస్తోందన్నప్పుడు దే గెట్ ఎంబారాస్డ్, షై. సో, అందువల్ల స్టేజ్ మీద గాని, నలుగురిలో మాట్లాడడం గాని, బయట హైలైట్ అయ్యేలాగా ఏదైనా చేయటం కానీ వీళ్ళు చేయలేరు. ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ ఎంబారాస్‌నెస్ వస్తుంది. లైక్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. రిలీజియస్ ఫాలోయర్స్. వాళ్ళకి సంబంధించి ఒక విధానానికి అలవాటు పడిపోయి ఉంటారు. దాని నుంచి సెపరేట్ అవ్వాలి, బయట పడాలంటే ఈవెన్ దో అది ఇష్టం లేకపోయినా కూడా అవన్నీ కూడా కంటిన్యూ‌గా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇంటర్నల్‌గా కాన్‌ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. అలా వదిలేసి ఎళ్ళలేరు. వదిలేస్తే లైక్ సెపరేట్ అయిపోయాం అన్న ఫీలింగ్ వచ్చేస్తది. ఉన్న వాళ్ళ నుంచి బయటకొచ్చేసాం, బయట ఉండలేము అనే ఫీలింగ్. కానీ దాంట్లోనూ అడ్జస్ట్ కాలేరు. బయటికి రావాలనుంటుంది. కొత్తది ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటారు కానీ రాలేరు. ఇందులోనే ఉన్నది ఫైకస్ రిలీజియోసా ప్లాంట్. రిలీజియోసా గురించి డీటెయిల్‌గా చెప్పారు సార్ నోట్స్‌లో. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఉల్మేసియే. ఇందాక సార్ చెప్పుకున్న చెప్పమ్మా. సార్ మొరాసియాకి ఇంకా కన్నాబి సెపరేషన్‌కి తేడా అంటే ఎట్లా ఐడెంటిఫై చేయడం అని?
కెనాపినేసియాలో సెపరేట్ అవుతున్నాము, సెపరేట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ కూడా పెద్ద ఎగ్జిస్టెన్స్‌లో ఉండదు. వాళ్ళు ఉన్న కేస్‌లో ఈజీగా దొరికిపోతూ వస్తారు. స్టార్టింగ్ నుంచి కూడా కెనాపినేసియాలో ఉన్న వరల్డ్‌లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి కూడా వాళ్ళు దాన్ని ఓవర్‌కమ్ చేయలేరు. లైఫ్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా అది ఈజీగా ఈ హెవీ బర్డెన్ ఈ సింప్టమ్స్‌లోకి లీడ్ చేసేస్తది. లైక్ ఈ సెన్సేషన్స్‌లోకి లీడ్ చేస్తది. దాని అపోజిట్ ఏంటన్నప్పుడు ఫ్రీ ఫ్లోటింగ్ లైట్ ఇవి చెప్పేస్తారు. దానికి ఒక కాజేషన్ పర్టిక్యులర్‌గా కనిపించదు. సెపరేషన్ అన్నది పూర్తిగా కనిపించేది మనకి మోరేస్‌లోనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇందులో అందుకే ఏమంటారు ఈ బోర్డర్స్ అనేటివి అసలే డెవలప్ అయ్యిండవు. బౌండరీస్ అని చెప్తారు కదా సారు. అది ఏమాత్రం డెవలప్ అయ్యుండవు. వెరీ వెరీ ప్రిమిటివ్ ఉన్న వాటిలో. అండ్ వాళ్ళు షో చేయడానికి కూడా ఏముండదక్కడ. అంటే లైక్ నేను ఇది కాదు, ఇది అని వేరే రకంగా చూయించడం, మనం డీకంపెన్సేట్ చేయడం అవసరం కూడా ఏముండదు. ఆ కేస్ అదే అయినప్పుడు ఈజీగా బయటకొచ్చేస్తది కేస్టింగ్ ప్రాసెస్‌లో. ఈ జీవితం, ఇది రియల్ వరల్డ్ ఇందులో ఉండటం అనేది వాళ్ళకి సమస్యగా అనిపిచ్చేస్తుంది. ఇందులో ఏది ఒక కలర్‌ఫుల్ లేదు. చాలా బోరింగ్‌గా అనిపిచ్చేస్తుంది. సో, ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ఇమాజినరీ వరల్డ్ ఓపెన్ అప్ అయిపోతుంది. మోరేస్‌కొచ్చేసరికి ఇవి బిగ్ ట్రీస్ కాబట్టి యాక్చువల్‌గానే. సో, వాళ్ళు అంత ఈజీగా వెంటనే మనకి వాళ్ళ ఇన్నర్ నేచర్ బయటపడదు. స్టార్టింగ్‌లో మామూలుగా కవర్ చేసేసుకొని మాట్లాడుతూ వస్తూ ఉంటారు. ఒకానొక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో లైక్ ఇది జరిగింది. దాని తర్వాత ఇలా అయ్యానన్నప్పుడు 2 సైడ్స్ మనకు తెలుస్తూ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఓక్ ఉల్మేసియే. ఉల్మేసి ఈస్ లిటిల్ బిట్ ఎవాల్వ్డ్ దాన్ ది అదర్ ముందున్న రెండిటికన్నా కూడా. ఇందులో మనకి ఎఫోర్ట్ కనిపిస్తది. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని పట్ల అదెలా తీసుకుంటున్నారు? దాని పట్ల వీళ్ళేం చేస్తున్నారు? అన్న దాంట్లో కొంచెం ఎఫోర్ట్ కనిపిస్తుంది. దే ట్రై టు మీట్ ద ఛాలెంజెస్. ఆహ్, ఇది ఎక్స్‌ప్లనేషన్ కన్నా కూడా సార్ కేస్ ఇచ్చారు. ఉల్మస్ క్యాంపెస్ట్రిస్ కేస్. అది ఒకసారి ఆ క్లాస్ వింటే మనకు అర్థమవుతది. ఏంటి ట్రై టు మీట్ ద ఛాలెంజ్ అంటే? ముందు వాటిలో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళ దగ్గర డిఫెన్స్ మెకానిజమ్స్ ఏముండవు. ఉల్మేసిలో అట్‌లీస్ట్ దే గివ్ ఎన్ అటెంప్ట్. ఇందులో ఉన్న రెమెడీస్ వచ్చేసి సెల్టిస్ ఆక్సిడెంటాలిస్, ఉల్మస్ క్యాంపెస్ట్రిస్, ఉల్మస్ అమెరికానా, ఉల్మస్ ప్రొసెరా, ఉల్మస్ గ్లాబ్రా, ఉల్మస్ ఫుల్వా. సార్ ఇది చాలా బాగా ఇచ్చారు నోట్స్‌లో. ఈ రెమెడీస్ గురించి. వీటిలో ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క మయాజమ్‌ని చూపిస్తూ వచ్చేస్తుంది. వాటి పాథాలజీలో. సో, సెల్టిస్ ఆక్సిడెంటాలిస్ వచ్చేసి సార్ ఆ రెమెడీలో ఉల్మస్ తర్వాత ఉన్న పదాలు స్పెల్లింగ్ చెప్తారా? రైట్. ఫస్ట్ ఇది సెల్టిస్ ఎల్‌సిఎల్‌టిఐ. యెస్. సెల్టిస్ ఆక్సిడెంటాలిస్. ఓకే. తర్వాత ఉల్మస్ క్యాంపెస్ట్రిస్. CAM PESTRIS. తర్వాత ఉల్మస్ అమెరికానా. అమెరికా. AMERIC అమెరికానా. తర్వాత ఉల్మస్ ప్రోసెరా. PROCERA. తర్వాత ఉల్మస్ గ్లాబ్రా. GLABRA గ్లాబ్రా. తర్వాత ఉల్మస్
ఫుల్వా, FULVA. సార్ ఈ రెమెడీలు మనకి మామూలుగా అన్ని మందులు అన్ని రెమెడీస్ అమ్మే షాపుల్లోనే ఉంటాయా, సెపరేట్గా ఎక్కడ కొనాలా? మెటీరియల్ మెడికా అంటున్నారు. ఆ, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీస్ మనం ఎవరికైనా ప్రిస్క్రైబ్ చేయాలంటే ఆ రెమెడీస్ మనం కొనాలంటే ఎట్లా? మామూలు హోమియోపతి షాపుల్లోనే ఉంటాయా, అలా సెపరేట్? అంటారా? ఓకే, ఓకే, ఓకే. అన్నిట్లో అవైలబిలిటీలో ఉండవండి, కొన్ని చోట్లనే ఉంటున్నాయి. సార్ వాళ్ళు వచ్చేసి పూణేలో ఒక హోమియో స్టోర్స్ ఉంటది, సాక్షి అని. అందులోంచి తెప్పించుకుంటారు వాళ్ళు. అంటే ఇవి కొన్ని అదర్ కంట్రీస్ లో తయారయ్యేవి, అక్కడ దొరికేవి ఇండియాలో అన్ని ఉండట్లేదు. సో కొన్ని ఫార్మసీస్ వాళ్ళు మాత్రమే అన్ని పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి తెప్పించుకోవాలి. మీకు ఏదైనా అవసరమైన డౌట్ వస్తే అడ్రస్ ఇస్తారులేండి. శ్రీకాంత్ సార్ అడిగితే ఒక మాట మెసేజ్ చేసి చెప్తారు. వాళ్ళు మనం ఆర్డర్ పెడితే పంపించేస్తారు. ఓకే సార్. ఒక చిన్న లైక్ ప్లాంట్‌లో ఒక చిన్న డ్యామేజ్ అయినా కూడా ఈ వెంటనే హోల్ ప్లాంట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఫిజికల్‌గా ప్లాంట్ కింద లక్షణం. సో సేమ్ థింగ్ దాని పాథాలజీలో కూడా లైక్ చిన్న కురుపు, చిన్న స్కిన్ కంప్లెయింట్ లాగా స్టార్ట్ అయ్యి హోల్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయే సింప్టమ్ ఉంది. సో ఎక్స్‌ట్రీమ్‌లీ వల్నరబుల్ టు ద పెస్ట్స్. ఏదైనా పురుగు పట్టడానికల్లా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుందండి ప్లాంట్. ద సేమ్ థింగ్ పర్సన్స్‌లో కూడా వాళ్ళకి మనిషికి వచ్చే పాథాలజీలో కూడా సేమ్ థింగ్ కనిపిస్తుంది. ఇందులో ఉల్మస్ క్యాంపస్ గురించి ఎక్కువగా ప్రూవింగ్స్ ఉన్నట్టున్నాయి. డీటెయిల్‌గా ఇచ్చారు సార్ ఇచ్చిన నోట్స్‌లో కూడా. ఛాలెంజెస్‌కి ఎఫర్ట్ పెట్టడం, క్యాన్సర్ మయాజం కిందకి ఇచ్చారు అది. అది అపియర్ రెస్పాన్సిబుల్, ఛాలెంజెస్‌ని తీసుకోవడం, లైక్ ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఇందులో ఫోర్త్ ఫ్యామిలీ గురించి మనకి మేబీ ఎక్కువగా ప్రూవింగ్స్ కానీ ఏది లేనట్టుంది. సో సార్ ఇచ్చిన దాంట్లోనూ లైక్ శేఖర్ సార్ చెప్పిన దాంట్లో కూడా దీని గురించి డిస్కస్ చేయలేదు. సెక్రోపియేసి అనే ఫ్యామిలీ గురించి. సో నెక్స్ట్ సెకండ్ ఆర్డర్‌కి జంప్ అయిపోయారు. హెమామెలిడేల్స్ నెక్స్ట్ ఆర్డర్. ఆర్టికల్స్ ఆర్డర్‌లో మనకి 3 చెప్పుకున్నాం. 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. కెనాబినేసియే, మోరేసియా అండ్ ఉల్మేసియా. కెనాబినేసియా కన్నా మోరేసియా కొంచెం ఎవాల్వ్డ్‌గా బిగ్‌గా కనిపిస్తది. దానికన్నా ఉల్మేసియా వచ్చేసి కొంచెం ఎఫర్ట్ పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్‌కెళ్ళిపోయాం. హెమామెలిడేల్స్. హెమామెలిడేల్స్‌లో మళ్ళీ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. హెమామెలిడేసియే, ప్లాంటేసియే. ఇందులో కూడా మళ్ళీ ప్లాంటేసియే గురించి పెద్దగా ప్రూవింగ్స్ కానీ, డాటా కానీ లేదు. సో హెమామెలిడేసియే మాత్రమే పూర్తిగా లైక్ ప్రూవింగ్స్ ఉన్నాయి. రెమెడీ కూడా ఓన్లీ 1 రెమెడీ గురించి మనం డిస్కస్ చేస్తున్నది. హెమామెలిస్ వర్జినికా. ఇందులో ఏంటంటే మ్యాజమ్ సోరిక్ ఇచ్చారు సార్. తేలికగా ఎఫెక్ట్ అవుతారు. అలా ఉండకూడదనేసి వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ముందు దాన్లకి కనీసం ఐడియా అన్నది కూడా పెద్దగా డెవలప్ అవ్వదు. వీళ్ళు దాని గురించిన ఒక ఐడియా డెవలప్ అవుతది. మనం ఇంత తేలిగ్గా ఎఫెక్ట్ అయిపోతున్నాం ఏంటి అన్న కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతుంది. ఇలా ఉండకూడదనడానికి ప్రయత్నం జరుగుతూ వస్తుంది. కన్‌ఫ్యూజన్ వచ్చేసి కామన్‌గా చాలా వాటిలో రన్ అవుతూ వస్తూ ఉంటుంది. దే వాంట్ టు అచీవ్. దే వాంట్ టు షో దేర్ కేపబిలిటీ. దే వాంట్ టు కంట్రోల్ ద సిట్యుయేషన్.
సో, ఒకానొక సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి అన్న దాని మీద ఐడియా అన్నది వీళ్ళలో డెవలప్ అవుతుంది బాగా. ఒకటి సాధించాలి. నేనేంటి అన్నది చూపించుకోవాలి. నా కేపబిలిటీ అనేది చూపించుకోవాలి. ఈ సిట్యుయేషన్ నేను కంట్రోల్‌లో తీసుకురాగలను. నేను చేయగలుగుతాను అన్న ఒక అటెంప్ట్ స్టార్ట్ అవుతుంది. సో, ఇందులో విల్ పవర్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ. సో, నేనిది చేయగలనా? మనసులో ఉంటుంది. ఇది చేయాలి, దీన్ని మీట్ చేయాలని. కానీ దానికి తగ్గట్టు కాన్ఫిడెన్స్ అన్నది డౌట్ వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ ల్యాకింగ్ ఉంటది. దే వాంట్ టు అచీవ్, దే వాంట్ టు షో దేర్ కేపబిలిటీ అని మాట్లాడుతూనే, మళ్ళీ దానికి నేను సన్నద్ధమై ఉన్నానా? నాకంత కెపాసిటీ ఉందా? నేను చేయగలుగుతానా? అన్న సెల్ఫ్ డౌట్ అనేది డెవలప్ అవుతుంది దీంట్లో. సో, ఇందులో ఇందాక చెప్పిన నెయిదర్ హియర్ నార్ దేర్ అన్న దాంట్లో ఇక్కడ ఈ రకంగా కనిపిస్తది. అంటే ఉన్న దాంట్లో తన కేపబిలిటీని బట్టి నేను ఇంత చేస్తాను. నాది ఇదే కదా! అన్నట్లుగా సర్దుకుపోలేరు. అలా అని చెప్పి ఏదో అచీవ్ చేద్దాం, నేను చూయించుకోవాలి, నేను ఇది అన్న ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లుగా మనసు చెప్తూ ఉంటుంది కానీ, దానికి తగ్గట్టుగా ఇంటర్నల్ డెవలప్‌మెంట్ ఉండదు. సో, అందులోనూ పూర్తిగా ఉండలేరు. ఇక్కడ ఉన్న దాంట్లోనూ సాటిస్ఫై ఉండలేరు. ఆహ్, దే వాంట్ టు షో బట్ హావ్ ద సెల్ఫ్ డౌట్. దానివల్ల వచ్చేది సెల్ఫ్ రిప్రోచ్, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఐడెన్స్ ఐడెంటిటీ బిగిన్స్ టు షో. నేను ఉన్నాను. నా ఎగ్జిస్టెన్స్ ఇది. నా ఐడెంటిటీ ఇది అని చూపడం అనేది మొదలవుతుంది ఇందులో. ఇంత చేస్తున్నా నన్ను గుర్తించట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్స్. అవి కూడా చాలా ట్రిఫిల్‌గా ఉంటాయి. అంటే ఏదో పెద్ద థింగ్ అచీవ్ చేసేసి దాంట్లో నన్ను గుర్తించామని చెప్పే రకంగా కాకుండా, ఫ్యామిలీ కోసమో లేదా క్లోజ్ ఫ్రెండ్ కోసమో ఎవరైనా సరే ఇంటిమేట్‌గా ఉన్న వాళ్ళతో. నేనింత చేస్తున్నాను నన్ను గుర్తించట్లేదు అన్న ఫీలింగ్ ఉంటది వీళ్ళకి. ఇంట్లో ప్రొద్దున్నుంచి ఇంత చేశాను. కనీసం నన్ను తిన్నావా అని అడగట్లేదు. నేనున్నానా లేదా అనేది పట్టించుకోవట్లేదు. అంటే వెరీ ట్రిఫిల్‌గా అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న విషయాల్లోనే. హెమామిలిస్ రెమెడీలోకొచ్చేసరికి ఇది బ్లీడింగ్ డిజార్డర్స్‌లో బాగా యూజ్ అవుతుంది. బ్లీడింగ్ ఫ్రమ్ ది హెమోరాయిడ్స్ కావచ్చు, లేదా యుటరైన్ బ్లీడింగ్స్ కావచ్చు. హ్మ్. పీరియడ్‌కి సంబంధించి ఇష్యూస్ మెనోరేజియా, మెట్రోరేజియా లైక్ ఇంకా లిగమెంటల్ టేర్స్‌లో వాడతారు. వెరికోస్ వీన్స్‌లో. వీన్స్ అన్నీ వచ్చేసి బ్లడ్ వెసెల్స్. ఆల్‌మోస్ట్ వీక్, ఫ్రెజైల్, ఎంగార్జ్ అయిపోయి ఉంటాయి. ఫుల్ అయిపోయి వెరికోస్ వీన్స్ డెవలప్ అయిపోయి ఉంటాయి. ఇందులో డెల్యూషన్ వచ్చేసి అన్‌అప్రిషియేటెడ్. తను చేసిన పనికి తను గుర్తించలేదు. తను అప్రిషియేట్ చేయలేదు అన్న ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. నన్ను పట్టించుకోలేదు. నన్ను గుర్తించలేదు. సో, వీటి మధ్య తిరుగుతూ ఉంటది వీళ్ళ థాట్ ప్రాసెస్. సో, వీనస్ మీద ఎంత అఫినిటీ ఉంటదంటే నేను చిన్న కేస్ చెప్తాను. ఇంట్లో నా మిసెస్‌దే ఇది. తనకి క్యాన్యులా పెట్టున్నారు. లైక్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కియడానికి. ఆ క్యాన్యులా పెట్టిన దగ్గర తీసేసిన తర్వాత పెయిన్ అలాగే ఉండిపోయింది. అది హీల్ అవ్వలేదు. అంటే పస్ ఫార్మేషన్ అలా ఏం లేదు. కానీ అక్కడున్న చుట్టూ వీన్ ఎంగార్జ్ అయింది. ఆ హ్యాండ్‌కి సంబంధించిన వీన్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా వాపొచ్చేసాయి. వాపొచ్చేసి టచ్ చేసిన పెయిన్. దాని కలర్ బ్లూయిష్ అయింది. ఆ పెయిన్ ఇక్కడి నుంచి చెయ్యంత పైదాకా వచ్చేస్తుంది. అప్ టు షోల్డర్. ఏ చిన్న బరువెత్తినా కూడా. కొంచెం టచ్ చేసినా కూడా పెయిన్ అలా పైకి రేడియేట్ అవుతుంది. రెగ్యులర్‌గా ఇచ్చేలాగా హైపెరికమ్, లెడాంపాల్, చిన్న పొటెన్సీ 200 దాకా అయిపోయాయి. కానీ పెద్దగా తేడా రాలేదు. కొంచెం తగ్గినట్లు ఒకరోజు రిలీఫ్ ఇచ్చి మళ్ళీ పెరిగిపోవడం అలా అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మోషన్‌కెళ్తే బ్లడ్ పడేది. హెమామిలిస్ మదర్ టించర్ ఇచ్చా. ఏం తేడా లేదు. సరే శ్రీకాంత్ సార్‌తో మాట్లాడితే హెమామిలిస్ 30 వేయమన్నారు. 30 కూడా తేడా తీసుకురాలేదు. నో చేంజ్. లైట్‌గా ఏమన్నా పెయిన్ రిలీఫ్ ఇచ్చి ఇవ్వనట్లుగా ఉంది. సార్‌తో మాట్లాడితే సింప్టమ్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. పొటెన్సీ 200 ఏమన్నారు. 200 వేసిన తర్వాత నెక్స్ట్ డేకి చాలా రిలీఫ్ ఉంది. ఆ ఒక్క డోస్ కూడా సరిపోలేదు. మళ్ళీ సెకండ్ డోస్ కూడా పడాల్సొచ్చింది. హెమామిలిస్ 200. ఈ కేస్ ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా
మనం కొన్ని రెమెడీస్ మదర్ టించర్‌లోనే అనుకోని మదర్ టించర్‌లో ట్రై చేసి పని చేయకపోతే వదిలేస్తూ ఉంటాం. పొటెన్సీస్‌లో కూడా ఈవెన్ 30 పని చేయనప్పుడు కూడా 200లో పని చేస్తుంది. ఆ అఫినిటీ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా ఇవ్వడన్నప్పుడు మనకు ఆ రెమెడీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ పొటెన్సీ ట్రై చేయగలుగుతాం. లేనప్పుడు సరే ఇది పని చేయట్లేదని చెప్పి ఇంకొక ఆప్షన్ కోసం వెతుకుతూ ఉంటాం అంతే. ఈవెన్ దో అదే కరెక్ట్ రెమెడీ అయినా కూడా. సో, ప్రాక్టికల్‌గా వీనస్ అఫినిటీ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పడం కోసం ఇది చెప్పేస్తున్నా. ఇందులో హెమామిలిడేల్స్‌లో హ్మ్, ఇంకొక ఫ్యామిలీ ఉందన్నాను కదా! ప్లాంటేసియే ఫ్యామిలీ. ప్లాంటేసియం ఫ్యామిలీ వచ్చేసి సైకోటిక్ మయాజమ్. ఇందులో కంటికి సంబంధించిన సింప్టమ్స్ మాత్రమే వచ్చాయండి స్క్రీన్‌లో. చిన్న ఆహ్, చెలాజియన్ అంటారు. కంటికి చిన్న చిన్న కాయల్లాగా గట్టిగా కాస్తాయి. విత్ పెయిన్ ఉంటాయవి. అండ్ ఈ కన్నీళ్లు వచ్చే టియర్ డక్ట్ ఉంటది. దాని అబ్‌స్ట్రక్షన్, స్వెల్లింగ్ ఆఫ్ ది ఐ ఇంతవరకు మాత్రమే సింప్టమ్స్ ఇచ్చారు దీనికి సంబంధించి. సో, ముందుతో పోలిస్తే హెమామిలిడేస్‌లోకొచ్చేసరికి ఐడెంటిటీ అన్న ఒక ఇష్యూ డెవలప్ అవుతది. నన్ను గుర్తించాలి. నేనేదో చేయాలి. నేనున్నానని నిరూపించుకోవాలి. నలుగురు నన్ను నలుగురు అంటే ఎవరో బయట వాళ్ళు కూడా కాదు. వీళ్ళ లిమిటెడ్ స్కోప్. ఫ్యామిలీలో వాళ్ళే ఉంటది. ఎక్కువగా దగ్గర వాళ్ళే ఉంటుంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు. తను చేస్తున్నది తను వాళ్ళు గుర్తించాలి. తనున్నానని, తనని అడగాలి, తనని అప్రిషియేట్ చేయాలి. ఇంతవరకు మాత్రమే ఉంటది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి జుగ్లాండియల్స్ ఆర్డర్. జుగ్లాండియల్స్ ఆర్డర్‌లో ట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి. ఇందులో వచ్చేసి ఈ నట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం తినే నట్స్. వాటికి సంబంధించిన ఫ్యామిలీ ఇది. ఫ్రూట్స్, నట్స్. ఇందులో జుగ్లాండియల్స్ ఆర్డర్‌లో ఒకటే ఫ్యామిలీ ఉంది. జుగ్లాండేసియే ఫ్యామిలీ. జుగ్లాండేసియే ఇందులో జనరల్ ఫీచర్స్ వచ్చేసి సేమ్ దే వాంట్ టు షో బయటికి వ్యక్తం అవ్వటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దే వాంట్ టు అపియర్ బిగ్. దే వాంట్స్ టు అపియర్ బిగ్. ఇందులో వచ్చేసి మళ్ళీ నట్స్ అని చెప్పాను కదా! నట్స్ ప్రతిదానికి పైన హార్డ్ కవరింగ్ ఉంటది. సో, దే అపియర్ ఔట్‌సైడ్ హార్డ్. ఇన్‌సైడ్ వచ్చేసి ఆహ్, దే ఇట్ ఈస్ మోర్ న్యూట్రిషియస్ ఫుడ్ దాంట్లో ఉన్నది. సో, వాళ్ళొచ్చేసి నేను బయట హార్డ్‌గా ఉంటాను. లోపల నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను చాలా రిచ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. హైలీ న్యూట్రిషియస్ నేను అన్నది. దే నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ ప్రొటెక్టివ్. ఈ హార్డ్ షెల్ ఏం చేస్తదంటే లోపలున్న వాల్యుబుల్ థింగ్‌ని, ప్రీషియస్ థింగ్‌ని కవర్ చేస్తూ లోపల బయట హార్డ్ షెల్ ఉంటది. సో, సేమ్ థింగ్ వాళ్ళ బిహేవియర్‌లో కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. ఫీల్స్ దట్ ఐ యామ్ ఇంపార్టెంట్. నేను నాకొక ప్రాముఖ్యత కలిగి ఉంది. నేను చాలా ఇంపార్టెంట్. కానీ వీక్‌నెస్ అనేది మామూలు దీనికి సబ్ క్లాస్‌కి సంబంధించి ఐ యామ్ వీక్ అన్నది మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా రన్ అవుతూ ఉంటుంది. ఫీల్ దట్ దే ఆర్ వాల్యుబుల్. దే ఆర్ ఇంపార్టెంట్. దే నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ ప్రొటెక్టివ్. ఇందులో కూడా రెమెడీ వచ్చేసి జుగ్లాన్ సినరేరియా గురించి ఎక్కువగా చెప్పారు సార్. ప్రూవింగ్స్ ఎక్కువ ఉన్నదానికి. ఇది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎక్కువగా గ్రో అవుతుందంట. సో, గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఆ ఫాస్ట్‌గా ఉండటం వల్ల ఫ్రెజైల్‌గా ఉండి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్యూబర్క్యులర్ మయాసిస్. ఉన్నది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎక్సెసివ్ వర్క్ చేసేయడం. దానివల్ల తను వీక్ అయిపోవడం, ఫ్రెజైల్ అయిపోవడం, ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వటం. దట్ మేక్స్ దిస్ రెమెడీ టు ట్యూబర్క్యులర్ నేచర్.
సో ఈ స్ట్రాంగ్ గా ఉండడం, ప్రొటెక్టివ్ గా ఉండటం అనేది మినరల్ పార్ట్ తో కంపేర్ చేస్తే లైక్ ఫోర్త్ రో కిందకి కంపేర్ చేసి చెప్పారు సార్. ఇందాక చెప్పుకున్న హెమామిలిడేస్ ఏమో ఇమేజ్ కాన్సెప్ట్ ఉండడం వల్ల అది థర్డ్ రోకి, అండ్ ఇది ఫోర్త్ రోకి కంపేర్ చేసి చెప్పారు. సో అలా సిమిలారిటీస్ ఉంటాయి. మనకి ఈ ఒక పాయింట్ లో వాళ్ళు ఏంటి అని ఓపెన్ అప్ అయి బ్రేక్ అవ్వక ముందు వరకు కూడా మినరల్ లాగే అపియర్ అవ్వచ్చు. మినరల్ లో ఏ రోకి సంబంధించి వస్తున్నారు అన్నది మనకు థాట్ వస్తూ ఉంటుంది. కానీ ఈ స్ట్రాంగ్ గా లేకపోవటం, ఈ ప్రొటెక్టివ్ లేయర్ లేకపోవటం దానివల్ల ఏమవుతుంది అన్నప్పుడు లైక్ దే టెల్ దట్ హెవీ అయిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. అది ఉన్నప్పుడు ఐ ఫీల్ లైట్, ఇలా ఈ పొలారిటీ చెప్తూ వస్తారు. సెన్సేషన్ ఫంక్షన్ చెప్తూ వస్తారు ఇక్కడ. ప్లాంట్ సెన్సేషన్ ఫంక్షన్. సో దే వాంట్స్ టు అపియర్ బిగ్, వాంట్స్ టు అపియర్ స్ట్రాంగ్, ప్రొటెక్టివ్ గా చూపించాలి, నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకుంటూ ఉంటారు. ఐఎమ్ మోర్ వాల్యుబుల్, ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఐఎమ్ వల్నరబుల్, ఐఎమ్ వీక్ ఇన్సైడ్. ఈ కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంటుంది. ఈవెన్ దీనికి కూడా సార్ కేసు ఇచ్చారు. సో కేసు చదివితే మనం చెప్పుకున్న థియరీ అనేది ఈజీగా ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. మన ఓన్ కేసెస్ లో మనం ఎలా అప్లై చేయాలి దీన్ని అనే దానికోసం. సో పేషెంట్ లాంగ్వేజ్ లో అది ఎలా మనకి వ్యక్తం అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మైరికేల్స్. మైరికేల్స్ ఆర్డర్ లో ఫ్యామిలీ కూడా ఒకటే ఉంది. మైరికేసియే ఫ్యామిలీ, రెమెడీ మైరికా సెరిఫెరా. మైరికేసియాలో ఎక్కువగా ఇవి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆర్డర్ అండ్ ఈ ఫ్యామిలీ వచ్చేసి ఎక్కువగా 5th అండ్ 6th రోకి సంబంధించిన ఫీచర్స్ కనిపిస్తూ వస్తాయి. లైక్ వాంట్స్ టు అచీవ్, నీడ్ అప్రిసియేషన్. నేను కొత్తగా ఒకటి చేసి దాని పట్ల నాకు ఒక గుర్తింపు రావాలి, నేను చేసిన దానికి నాకు గుర్తింపు రావాలి అనుకుంటూ ఉంటారు. ఇందాక వచ్చిన హెమామిలిడేస్ లో ఇమేజ్ వచ్చేసి చాలా ప్రిమిటివ్. వాళ్ళు చేసేవి చాలా చిన్నగా ఉంటాయి, వాళ్ళు కోరుకునే గుర్తింపు కూడా అలాగే ఉంటది. సిల్లీ థింగ్స్ అనిపిస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. ఆ ఎఫర్ట్ కి తగ్గట్లు నాకు అప్రిషియేషన్ కావాలి అనుకుంటారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ 5th రో. దే టాక్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రీడమ్. అట్ ద సేమ్ టైం నన్ను ఎదగనివ్వట్లేదు, నాకు హిండ్రెన్స్ ఉంది, నన్ను వేరే వాళ్ళు అడ్డు పెడుతున్నారు, రెస్ట్రిక్ట్స్ చేస్తున్నారు, నన్ను ఎదగనీయడం లేదు అన్న కాన్సెప్ట్ చెప్తారు. యాక్చువల్గా అయితే వీళ్ళు అనుకుంటే గ్రో అవ్వగలరు, కానీ వీళ్ళకి ఇండివిజువల్ గా డెవలప్ అవ్వడానికి కావాల్సినంత ఇన్నర్ డెవలప్మెంట్ ఉండదు. దానివల్ల వీళ్ళు డిపెండ్ అయి ఉంటారు యాక్చువల్గా చుట్టూ ఉన్న వాళ్ళ మీద. కానీ దాని పర్సెప్షన్ వచ్చేసి మిగతా వాళ్ళు నన్ను హిండర్ చేస్తున్నారు, నన్ను ఎదగనీయట్లేదు అన్నట్టుగా చెప్తుంటారు. ఈ ప్లాంట్ కి హ్యాస్ ద నేచర్ ఆఫ్ అడాప్టబిలిటీ. ఇవి ఇసుకలో గ్రో అవుతున్నప్పుడేమో స్మాల్ shrubs లాగా ఉంటాయి. అదే వాటర్ రిచ్ సాయిల్స్ లో ఉన్నప్పటికేమో ట్రీస్ గా కొంచెం చెట్లలాగా ఎదగగలుగుతాయి. సో దట్ ఈస్ దేర్ అడాప్టబిలిటీ. అలాగే పర్సన్ కూడా దే వాంట్స్ టు దే వాంట్ టు షో దెమ్సెల్స్ బై దేర్ అబిలిటీ ఆఫ్ అడాప్టబిలిటీ. నేను సర్కమ్స్టెన్సెస్ కి అడాప్ట్ అవుతున్నాను, దానికి తగ్గట్టుగా మోల్డ్ అవ్వగలుగుతున్నాను. సో దాన్ని బట్టి నన్ను గుర్తించాలి, నేను సంథింగ్ ఇంపార్టెంట్ దాన్ ది అదర్స్. దే వాంట్స్ టు బి ఐడెంటిఫై ఫర్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు ఏం చేశారో దానికోసం వాళ్ళు అప్రిసియేషన్ కోరుకుంటారు, తన గుర్తింపును కోరుకుంటారు. అండ్ ఈ ప్లాంట్ కి వచ్చేసి ఈ స్టెమ్ అండ్ ఫ్రూట్స్ కూడా వ్యాక్సీ కవరింగ్ ఉంటుందట, వ్యాక్సీ లేయర్ ఒకటి ఉంటుందంట. సో సేమ్ థింగ్ ప్రూవింగ్స్ లో కూడా దే వాంట్స్ టు అపియర్ షైనీ అండ్ వ్యాక్సీ ఒక సింప్టమ్ లాగా వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ కి తగ్గట్లుగా మోల్డ్ అవ్వటం, అడాప్ట్ అవ్వటం అన్నది
ముందు ఆర్డర్స్‌తో పోలిస్తే ఇక్కడికొచ్చేసరికి పెరిగిపోతూ వస్తుంది. సో, దట్ ఈస్ ద ఇంటర్నల్ డెవలప్‌మెంట్ వితిన్ ది సబ్ క్లాస్. దే వాంట్స్ టు ఐడెంటిఫై విత్ దేర్ పెర్ఫార్మన్స్. ఈ రెమెడీ వచ్చేసి ఎక్కువగా లివరు, స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్ మీద వర్క్ చేస్తుంది. ఇందులో డెల్యూజన్ ఆఫ్ దే ఆర్ బెటర్ థాన్ ది అదర్స్. సో, సక్సెస్ స్టేట్‌లో, కోప్డ్ స్టేట్‌లో ఇలాంటి డెల్యూజన్స్ ఉంటాయి. దే ఆర్ హార్టీ. ఇంకొకరికన్నా నేను గొప్ప. ఐ యామ్ బెటర్ థాన్ ది అదర్స్ అన్నది. అదే ఫెయిల్యూర్ స్టేట్‌లోకొచ్చేసరికి డెల్యూజన్ ఆఫ్ అలోన్ ఇన్ ద వరల్డ్. నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండిపోయాను. సో, మైరికల్స్‌కొచ్చేసరికి దే పెర్ఫార్మ్ సంథింగ్, దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి అప్రిషియేషన్ కానీ, గుర్తింపును గాని కోరుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ఫాగెల్స్. ఫాగెల్స్ వచ్చేసి మోర్ సిమిలర్ టు ది సిక్స్త్ రో. ప్రూవింగ్స్ కావచ్చు, వాళ్ళు డే టు డే లైఫ్‌లో అపియరెన్స్ కావచ్చు, మోర్ రెస్పాన్సిబుల్ అన్నలాగా చూపిస్తూ వస్తారు. ప్రెజెంట్ చేస్తారు. దే కీప్ సమ్ స్టాండర్డ్ అబౌట్ దెమ్‌సెల్వ్స్. నేను ఇలా ఉండాలి, ఇది చేయాలి అన్నట్లుగా వాళ్ళకి వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. దాన్ని అచీవ్ చేయడానికి గాను, అలా ఉండడానికి గాను ప్రయత్నం చేస్తూ వస్తారు. కాన్సెప్ట్స్ ఆఫ్ పవర్, రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది టాక్‌లో నడుస్తది. ఈవెన్ వాళ్ళ యాక్షన్స్‌లో కూడా ఉంటుంది కొద్దో గొప్పో. కానీ దానికి తగ్గట్లుగా వాళ్ళ ఇన్నర్ నేచర్ డెవలప్ అయ్యి ఉండదు. దే హావ్ నో సచ్ కేపబిలిటీ. ఎలిమెంట్స్ ఫ్రమ్ వీళ్ళ కంప్లెయింట్స్ ఎలా వస్తాయంటే ఆఫ్టర్ ఓవర్ వర్క్, ఎక్సెసివ్ డ్యూటీ, ఓవర్ రెస్పాన్సిబిలిటీ. తీసుకోవాలి, నేను తీసుకోగలుగుతాను అనుకుంటూని ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇన్నర్ నేచర్ సపోర్ట్ చేయదు. సో, ఆ స్ట్రగుల్ లోపల ఓవర్ వర్క్ అయిపోవడం వల్ల, ఎక్సెసివ్ డ్యూటీ అవ్వటం వల్ల దే గెట్ ఇంటూ ది సింప్టమ్స్. పాథాలజీలోకి డెవలప్ అవుతుంది. ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ విలేజ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. నేను ఈ ఫ్యామిలీలో దీన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. వాంట్ టు రైజ్, అప్‌లిఫ్ట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ థింగ్ నుంచి ఇంకొంచెం అప్‌లిఫ్ట్ చేయాలి. ఉన్న విలేజ్ కావచ్చు, ఉన్న ఫ్యామిలీని కావచ్చు. అలాంటి బాధ్యతలు తీసుకొని ట్రై చేస్తారు. చేస్తారు కూడా. దే రైజ్ ద రైట్స్. మన హక్కులేంటి, దానిల కోసం పోరాడటం, నలుగురి కోసం నేనున్నాను, నేను నిలబడతానని చూయించటం. షో దట్ దే ఆర్ పవర్‌ఫుల్. ఫీల్స్ దట్ దే ఆర్ న్యాచురల్ లీడర్స్. ఆ లీడర్‌షిప్ క్వాలిటీ అనేది సహజంగానే వచ్చింది నాకు. ఈజీగా కోపగించుకోరు. అగ్రెసివ్ అవ్వరు. సో, సిట్యుయేషన్ తగ్గట్టుగా మాట్లాడతారు. మౌల్డ్ అవుతారు. దే ఆర్ ద పర్ఫెక్షనిస్ట్. ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటారు. దే ఆర్ మోర్ ఫాస్టిడియస్. దే అపియర్ స్ట్రాంగ్ అండ్ అదర్ పీపుల్ డిపెండ్ ఆన్ దెమ్. మిగతా వాళ్ళకి వీళ్ళు ఆధారం. పేరెంటల్ క్వాలిటీ. ఇంట్లో పెద్దోడున్నాడంటే, ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. అమ్మ నాన్నలాగా నేను చూసుకుంటాను అన్నట్టుగా చెప్తారు వీళ్ళు. సో, ఫాగెల్స్ ఆర్డర్ యొక్క కామన్ ఫీచర్స్ ఇవి. ఇందులో మళ్ళీ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫాగెల్స్ ఆర్డర్‌లో ఒకటి బెట్యులేసియే, ఫాగేసియే, కొరిలేసియే. ఇందులో మనం క్లాస్ జరిగినది మనం చెప్పుకున్నదైతే బెట్యులేసి ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం. అందులో రెమెడీస్ డిస్కస్ చేసుకుంటాం యాస్ ఆఫ్ నౌ. బెట్యులేసి వచ్చేసి దే వాంట్స్ టు ఫైండ్ న్యూ ప్లేస్, బెటర్ లైఫ్ ఫర్ దేర్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ. ప్రూవింగ్స్‌లో వచ్చిండేది ఇది. సో, ఇందులో ఉన్న కామన్ థీమ్ ఏంటంటే సేమ్ ఇందాక చెప్పుకున్నాను పైన జనరల్ ఫీచర్స్‌లో అని చెప్పింది. దే వాంట్స్ టు ఫైండ్ న్యూ ప్లేస్ అండ్ బెటర్ లైఫ్ ఫర్ దేర్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. ఇందులో 2 జీనస్ ఉన్నాయి. ఆల్‌నస్‌తో మొదలయ్యేవి కొన్నేమో బెట్యులస్.
ఆల్నస్ రూబ్రా, ఆల్నస్ ఇన్కార్నా, ఆల్నస్ గ్లూటినోజా, బెచులా ఆల్బా, బెచులా పెండ్యులా, కార్పినస్ బెచులస్. సో ఇవి ఇందులో ఉన్న రెమెడీస్. సార్ ఇందులో వచ్చిన రెమెడీస్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. బెట్యులేసిలో చెప్పిన రెమెడీస్ నాకు. అవును సార్, అవును సార్. ఆల్నస్ రూబ్రా, ALNUS, ఆల్నస్ రూబ్రా, ఆల్నస్ ఇన్కార్నా, ఆల్నస్ గ్లూటినోజా, బెట్యులా, BETULA, బెట్యులా ఆల్బా, బెట్యులా పెండ్యులా, PENDULA, కార్పినస్ బెట్యులస్, CARPINUS, కార్పినస్ బెట్యులస్. ఓకే సార్. సో సబ్ క్లాస్ 2 అప్ టు నో జరిగిన దాని గురించి జిస్ట్ ఇది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది సార్. మొత్తం నీట్ గా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎలా డెవలప్మెంట్ జరిగినాయి అనేది ఉదాహరణ కేసుతో సహా చెప్పారు. చక్కగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంత నీట్గా మేము అటెండ్ అయిన సెమినార్ శేఖర్ సార్ ఇచ్చిన దాంట్లో ఇంత డిఫరెన్షియేట్ చేసి ఇవ్వలేదు. ఇది మొత్తం క్రెడిట్ టు శ్రీకాంత్ సార్. ఆయన నిజానికి మనకు ప్రజెంట్ చేయడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. లేకపోతే మేము వెళ్ళొచ్చిన వర్క్షాప్ అటెండ్ అయ్యింది సార్ది. కాకపోతే అందులో జనరల్ థీమ్ అర్థం అవుతుంది, కానీ ఒక రెమెడీ నుంచి ఇంకొక రెమెడీకి, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీ, ఒక ఆర్డర్ నుంచి ఇంకో ఫ్యామిలీ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అన్న పాయింట్స్ అందులో మాకు అర్థం అవ్వలేదు. కానీ ఈ సార్ క్లాస్లో ఇంత క్లియర్గా తీసుకొచ్చారు ఆయన. సో ఆయన ఎన్ని రోజులు కష్టపడారో, ఎంత హార్డ్ వర్క్ చేశారో తెలియదు, కానీ ఒకదానికి ఇంకో దానికి ఈవెన్ అది మన కేసెస్లో కూడా చూపిస్తున్నారు. తను రెమెడీ సెలెక్ట్ ఎలా చేసింది, అది కేస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్ సార్.